హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ లైఫ్ స్టైల్. ఈ వీడియో అయితే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి. ఫస్ట్ వీడియో పార్ట్ 1 హోమ్ టూర్గా పెట్టాను కదా, ఇదైతే పార్ట్ 2 వీడియో అండి. ఈ వీడియోలో నేనైతే మా ఊర్లో కొన్ని ప్లేసెస్ అంటే టెంపుల్స్, స్కూల్స్ అలాంటివి అయితే నేను మీకు ఈరోజు చూపిస్తాను. అలాగే మా హౌస్ కూడా కొంచెం ఎలా ఉందో చూసేయండి. ఇదైతే బయట గార్డెన్ అండి. గేట్ పక్కన ఉన్న ఫ్లవర్స్, ఓన్లీ ఫ్లవర్స్ వరకే ఈ సైడ్ ఉంటాయి. ఆపోజిట్ సైడ్ వచ్చి ఫ్రూట్స్ అయితే ఉంటాయండి. ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఏం కాదు, ఓన్లీ సపోటా, మ్యాంగో, లెమన్ అలాంటివి అయితే ఉంటాయి. ఇది వరకు ఇంకా చాలా మొక్కలు ఉండేటివండి. ఇప్పుడు సమ్మర్ వల్ల మొక్కలు అనేవి చాలా దెబ్బతిన్నవి. చాలా వరకు అయితే చనిపోయి ఎండిపోయాయి. ఇక మిగిలిన మాత్రం ఇవి. ఇక్కడ నిన్నటి వీడియోలో చూపించాను కదా, ఉడతకి బాగాలేక పడిపోయిందని. ఇది ఇలా కొంచెం సేపు వాటర్ పోసాక అది బాగా కోలుకొని తర్వాత దాని అంతటా అదే వెళ్ళిపోయిందండి. కాసేపు ఆడుకొని మా వాడు అది వెళ్ళిపోయినంత వరకు వదలలేదు. ఇదైతే వాటర్ పోయడం వల్ల ఇలా ఉందండి. చూసారు కదా, వాడు కూడా పోస్తాడంట. ఏది గమ్ముగా ఉండడు, ఎవరేది చేస్తే అది చేయాలంటాడు. అదేమో వాటర్ పోస్తుంటే వెళ్ళిపోతుందండి. అంటే ఫస్ట్ అయితే అసలు కదలలేదు, పడిపోయింది. వాటర్ పోసాకే కొద్దిసేపటికి ఇలా అయిందండి, బాగా యాక్టివ్ అయిపోయింది కొద్దిసేపు. ఇక్కడ మా సిస్టర్ అయితే బట్టలు అయితే ఐరన్ చేసుకుంటుంది. ఇవైతే ముందు వీడియోలో చెప్పాను కదా, బయట రూమ్స్ అని కొంచెం నీట్గా అయితే లేవు, ఏమనుకోకండి. ఇవైతే ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా ఒక చిన్న మంచం వేసుకొని ఇక్కడ పడుకోవడానికి కానీ లగేజెస్ పెట్టుకోవడానికి కానీ ఉంటాయి అని చెప్పి కట్టించాము. అంటే ఇంట్లో పెద్ద ఇంట్లో ప్లేస్ సరిపోవట్లేదని బయట ఈ రూమ్లో అయితే కట్టారు. అదైతే నా చిన్నప్పుడు ఫోటో అండి, క్లియర్గా అయితే కనపట్లేదు. ఇక్కడ చూసారు కదా, ఉడత కొంచెం దాని అంతటా అదే పైకి ఎక్కేసి ఆడుకుంటుంది. మళ్ళీ కాసేపటికి కూడా కిందకైతే దిగింది. అలా పైకి ఎక్కుతూ దిగుతూ అయితే ఉంది. ఈ వేప చెట్టు నా చిన్నప్పుడుదండి. నాకెంత ఏజ్ అయితే ఉంటుందో వేప చెట్టుకి కూడా అంతే ఏజ్ అండి. నేను పుట్టినప్పుడు నాటిన చెట్టు ఇది. నాటలేదు, దాని అంతా అదే వచ్చింది. సో అప్పటి నుంచి ఆ చెట్టు అలాగే ఉంది. ఈ చెట్టుకి కొమ్మలు అనేవి బాగా కిందకు వచ్చేస్తే కొమ్మల వరకే కొట్టారు, అంతేగాని చెట్టు అయితే కొట్టలేదు. ఇంకా ఇవైతే కనకంబరాల మొక్కలు, శంఖపూలు మొక్కలు అయితే ఇవైతే మొన్న రీసెంట్గా వచ్చిన, అంటే లాస్ట్ టైం వచ్చిన రైనీ సీజన్, వింటర్ సీజన్లో వేసిన మొక్కలండి. అది చూసారు కదా, అప్పుడే పెద్దవైపోయాయి. ఇక ఇవైతే మల్లె చెట్లు, చామంతి, బేబీ పింక్, మందారం చెట్టు, ఇవన్నీ పూజ కోసం బయట నుంచి పూలు అయితే కొనుక్కురావాల్సిన అవసరం లేదండి. ఇది చూసారు కదా, ఇది నా చిన్నప్పుడు నేను నాటిన చెట్టనండి. చెట్టు నిండా అయితే ఫ్లవర్స్ ఎప్పుడు ఉంటాయి, వాడిపోవు. ఇదైతే ఒక టైప్ ఆఫ్ క్రోటాన్ అండి. క్రోటాను ఇక పూలకు కూడా బాగా పనికొస్తుంది. మనం ఏ షేప్లో కట్ చేసుకుంటే ఆ షేప్లో అయితే ఉంటుంది. ఇక ఇదైతే మొత్తం మా హౌస్ అండి. చూసారు కదా, బయట కూడా ఇది మొత్తం క్లీన్ చేయాలి. మొత్తం పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు అయితే వచ్చేసున్నాయి. ఈ పక్కన కనిపిస్తున్న ఫ్లాట్ కూడా మాదేనండి. మొత్తం మొక్కలు అయితే వచ్చేసున్నాయి. ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇక ఆపోజిట్ అటు సైడ్ కూడా మాకు అది కొంచెం ఫ్లాట్ అయితే ఉందండి. బ్యాక్ సైడ్ ప్లేస్ కూడా మాదేను. ఈ మొక్క వచ్చేసి నూరు వరహాల్లో టైప్ అండి. మినీ ఫ్లవర్స్ అయితే వస్తాయి. నూరు వరహాలు అంటే మనకి రెడ్ కలర్లో ఉంటాయి. ఇవైతే బేబీ పింక్, చాలా బాగుంటాయి. చాలా చెట్టు మొత్తం అయితే ఫ్లవర్స్ వస్తాయండి, ఎక్కడ గ్యాప్ ఉండదు. ఇది మనం ఎట్లా కట్ చేస్తే ఆ షేప్లో అయితే ఉంటుంది. చాలా చిన్నగా ఉంటాయి. ఇదైతే నాకు అంత గుర్తు రావట్లేదు. నందివర్ధనం ఫ్లవర్స్ అండి, చక్రం టైప్లో ఉంటాయి కదా, చక్రం షేప్ ఫ్లవర్స్. ఇంకా ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ ఇవి చూసారు కదా, నూరు వరహాలు రెడ్ కలరు, పెద్ద సైజ్ ఫ్లవర్స్ అండి. ఇంకా అలాగే మాది చిన్న కిచెన్ కూడా చూసేయండి. అంతగా ఏమైతే ఉండవు, చిన్న ఫ్రిడ్జ్, పాత ఫ్రిడ్జ్, మిగతా ఏమైనా చిన్న గిన్నెలు. ఇదైతే బయట వరండా అండి. మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా బాగా అల్లిచ్చారు. మాకు ఇంటి ముందు అయితే చాలా ప్లేస్ ఉంటుందండి, ఖాళీ ప్లేసు. ఎవరైనా వచ్చిన ఏదైనా అకేషన్స్కి, ఫంక్షన్స్కి కూడా బాగుంటుంది. చూసారు కదా, చిన్న బావి. ఇది నా చిన్నప్పుడు తవ్విన బావి. ఇప్పుడైతే క్లోజ్ చేసి పెట్టున్నాము, యూజ్ చేయట్లేదు. ఇక ఇక్కడ వచ్చేసి మా డాడీది కార్ అయితే ఉంది. మా డాడీది కారు, బైక్. అలా ఇప్పుడు ఒకసారి మనం పైకి కూడా వెళ్దాము. ఒకసారి పైన కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది, మొత్తం హౌస్ అంతా ఎలా ఉంది అనేది పైకి వెళ్ళి కూడా చూపిస్తాను.
ఇది ఎప్పుడు ఒక 27 ఇయర్స్ 28 ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇల్లు అండి. సో అప్పటి నుంచి ఇంతే పాతకాలం స్టైల్లో ఉంటుంది. సో ఇలా ఉంది ఏంటని చెప్పి అనుకోమాకండి. ఇక్కడ బట్టలు ఉతుకున్నాయి, అవి ఆరేసి ఉన్నాయి, ఎండ బాగుందని. చూసారు కదా, ఇదైతే మిద్దె పై నుంచి తీసిన వ్యూ అండి. మొత్తం మొక్కలే ఉంటాయి. ఈ సైడ్ అరటి చెట్టు మొక్కలు కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ కూడా ముందు ఉండేది మా ఫ్లాట్, ఈ పక్కన ఉన్నది అయితే మా బాబాయ్ వాళ్ళ హౌస్ అండి. వాళ్ళ ఇంటి ముందుకైతే కొంచెం ఫ్లాట్ ఉంది, అది కూడా మాదే. ఇటు సైడ్ కూడా కొంచెం ఫ్లాట్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ అయితే ఉంది. అవైతే ఖాళీగానే ఉన్నాయి, మేమైతే ఏ మొక్కలు ఏం వేయలేదు. ఇది మాత్రం వాస్తు ప్రకారం ప్రహరీ గోడ కట్టాలని వాస్తు ప్రకారం కట్టాము. అవి ఒక హౌస్ అయితే పడుతుంది, అవి అలా వదిలిపెట్టున్నారు. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక రూమ్ లేదంటే ఒక హౌస్లా కట్టి రెంట్కి ఇవ్వాలనే ఆలోచనలు అయితే ఉన్నారు. చూసారు కదా, ఇదైతే మా బాబాయ్ వాళ్ళ హౌస్. మొక్కలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి, అంటే చాలా వరకు పల్లెటూర్లలో మొక్కలే బాగా ఉంటాయండి. మన టౌన్లో సిటీలో ఎక్కడ మొక్కలు అయితే మనకు కనపడవు. పల్లెటూరులో మాత్రం చెప్పనక్కర్లేదు, ప్రతి ఇంట్లో మొక్కలైతే ఉన్నాయి. ఇలా కొంచెం సేపు నేను మా బాబాయ్ అయితే రిలాక్స్ అవుతున్నాము. వాడికి ఇక్కడికి వచ్చాడంటే మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాడు ప్లే టైం లాగా. ఆ కాకులు, కుక్కలు, పిచ్చుకలు, పిట్టలు, ఉడతలు అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ థ్రిల్లింగ్గా ఫీల్ అవుతాడు. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోయామంటే ఇవన్నీ ఏముండవు, అంతగా ఆడుకోవడానికి కూడా ఏముండదండి, ఎప్పుడూ లోపలే ఉంటాడు. ఇక్కడ ఏంటంటే లోపల ఉన్నా కూడా ఆడుకోవడానికి ప్లేస్ కొంచెం ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఆడుకునేదానికి ప్లేస్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మొత్తం లోపలే ఆడుకుంటూ అక్కడే ఉండాలి. ఇక్కడైతే ఫ్రెష్ ఎయిర్ అంతా బాగుంటుంది, ఆడుకోవడానికి మట్టి అంతా బాగుంటుంది. అక్కడ కూడా ఆడుకోవచ్చు, మనకి బయట ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి. కాకపోతే అంతగా భయం వేస్తుంది ఒక్కడనే వదిలిపెట్టి ఆడుకోవాలంటే. ఇంకొకటి ఏంటంటే పిల్లలు కూడా ఎవరు ఉండరు అక్కడ ఆడడానికి, మొత్తం పెద్ద పిల్లలే వచ్చి ఆడుకుంటారు, వీడంత పిల్లలు అయితే ఎవరు ఉండరు. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు మాత్రమే వాడికి కొంచెం ఫ్రీగా వదిలేస్తాను. ఇక్కడ ఆడుకున్నంతసేపు ఆడుకుంటాడు, మట్టి పూసుకుంటాడు, బురద పూసుకుంటాడు, అన్నీ పూసుకుంటాడు. లాస్ట్లో ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్రెష్ చేపిచ్చేసామంటే బాగా ఫ్రెష్ అయిపోతాడు. ఇక్కడికి వచ్చాడంటే పడుకోడండి, అసలు ఫుల్గా ఆటలే ఉంటాడు, ఫుల్ ఆన్ ప్లే టైంలోనే ఉంటాడు. ఇంటికి వెళ్ళేంత వరకు పడుకోడు, లేదంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు కార్లోనే పడుకునేస్తాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే లేసేస్తాడు. ఇక్కడ ఉన్నంతసేపు పడుకోడు, ఆడుకుంటూనే ఉంటాడు. ఏదో ఒకటి కాకులని ఏదో ఒకటి చూస్తూనే ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, వాటి వెనక పరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ చూసారు కదా, ఉడత మొత్తం నాకు వాటర్ పోసి తడిగా ఉన్నింది, ఇప్పుడైతే ఆరిపోయింది, బాగా యాక్టివ్ అయిపోయింది. అదైతే మా దగ్గరికే వచ్చేస్తుందండి. సో మేమైతే ఇక్కడ చూసారు కదా, మా పక్కింటి వాళ్ళది ఇది కుక్క. సో అది వస్తుందని ఎక్కడ దీన్ని కరిచేస్తుందేమోనని చెప్పి దాన్ని తీసుకొని కారు కింద అయితే వేస్తున్నాము. అదైతే ఉండట్లేదు, మళ్ళీ మళ్ళీ బయటకే వచ్చేస్తుంది. ఎక్కడ కరుస్తుందని భయంతోనే నేను దీన్ని తీసుకొని ఫస్ట్ చెట్టు ఎక్కిద్దామని చూశాను, ఉండట్లేదు. దీనికి ఇక్కడ అలవాటేనండి తిరగడము, ఇక్కడ ఎక్కువగా ఇక్కడే మా ఇంట్లోనే ఉంటుంది. సో అందుకే ఇదైతే బాగా అలవాటు, ఇక్కడ తిరుగుతూ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఇది ఇంటి బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ చూసారా, పిచ్చి చెట్లలోనే గోరింటాకు చెట్టు అనేది ఉంది, అస్సలు కనిపెట్టలేకపోతున్నాం కదా. మొత్తం తిప్పతీగ అయితే మొత్తం చుట్టేసి ఉంది. సో ఇక్కడైతే నేను గోరింటాకు కొమ్మలు కూడా పెంచుకున్నాను. ఇది ఆషాఢ మాసం కాబట్టి గోరింటాకు పెట్టుకుందామని చెప్పి గోరింటాకు కూడా నేను ఇక్కడి నుంచే విరుచుకొని తీసుకెళ్ళాను. మేముండే ప్లేస్లో ఉంటుంది కానీ
చెప్పాను కదా, పూలు కోస్తేనే సీసీ కెమెరాలో చెక్ చేస్తారు. ఇంకా గోరింటాకు కోసి పెట్టుకున్నామంటే ఇంక ఊరుకుంటారా? ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ అంత పెద్దగా ఎవరు పరిచయం ఉండరు, ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. అంతగా ఏం పరిచయం ఉండదు మనకి, ఇచ్చి పుచ్చుకునే అంత పరిచయాలు అయితే ఇక్కడ ఎవరికి లేవు. ఏమంటే ఏమి, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకేను. మనం అంత ఫ్రెండ్లీగా వెళ్ళి తెంపుకోవడానికి కూడా ఉండదు. సో అందుకే నేను ఏదైనా కావాల్సి ఉంటే ఇక్కడి నుంచే తెప్పించుకుంటాను, గోరింటాకు అని అట్లాంటివి. లేదంటే మా అత్తయ్య అయినా పంపిస్తారు అడిగితే. సో అక్కడ మా అత్తయ్య వాళ్ళకి కూడా లేదు కాబట్టి ఎలాగో నేను ఇక్కడికి వచ్చాను, లక్కీగా చూశాను కాబట్టి నేను ఇక్కడి నుంచే గోరింటాకు తెచ్చుకున్నాను. ఇక ఇవైతే గార్డెన్లో ఫ్లవర్స్. మేము వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇక ఇప్పుడైతే టైం నాకు తెలిసి 3:30 అయింది. బాగా ఉబ్బు తీసేస్తుందండి, గాలి అయితే లేదు, బాగా ఉబ్బ తీస్తుంది. ఈవినింగ్ వర్షం కూడా పడ్డది. ఇక్కడ మేమైతే ఇంకా మాకు ఇంటికి దగ్గరలో ఉన్న చిన్న గవర్నమెంట్ స్కూలు, ఇంకా రామాలయం, అలాగే పోలేరమ్మ టెంపుల్ ఉంటే చూడడానికి వెళ్ళాము. మెయిన్ పర్పస్ ఏంటంటే ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్న ఒక ఆంటీ, ఒక టీచర్ అయితే మాకు తెలిసి ఇక్కడ మనం ఉంటున్న ఏరియాలోనే ఉంటారు, కానీ పోస్టింగ్ అక్కడ నాన్న వాళ్ళ ఇంటి దగ్గర పడ్డది. సో అక్కడ ఒకసారి వెళ్ళి కనిపించేసి వద్దామని చెప్పాను, అయితే వెళ్తున్నాను. ఇదైతే మా ఇంటి వెనక లైన్లోనే ఉంటుందండి గవర్నమెంట్ స్కూలు. ఇక్కడ వెళ్ళే దారిలో చిన్న చిన్న కోడిపిల్లలు అయితే ఉంటే, ఇది మా వాడు ఫస్ట్ టైం అండి కోడిపిల్లలు చూడడం. బాగా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు. అంటే మనం ఉంటున్న ఏరియాలో కోడిపిల్లలు ఉండవు, కానీ తొండలు, పాములు ఇవైతే ఉంటాయి. కోడిపిల్లలు చూడడం ఇదే ఫస్ట్ టైము. అండ్ అలాగే చూస్తే ఇదైతే గవర్నమెంట్ స్కూల్ అండి. నా చిన్నప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ ఉంది, చాలా బాగుంది, డెవలప్ కూడా అయింది. చాలా బాగుంది. స్కూల్ లోపల కూడా చూపిస్తాను, అంటే మరీ లోపలికి అయితే వెళ్ళి చూపించాను, ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు. మనకి ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి మనకు తెలిసిన ఆంటీతోనే మాట్లాడేసి మనం వెళ్ళిపోదాము. స్కూల్ సరౌండింగ్ కూడా లోపలైతే చాలా బాగుందండి. ఇది వరకు ఇవన్నీ ఉండేటివి కాదు, ఇక్కడ జస్ట్ స్కూలు మొత్తం మట్టిగా ఉండేది, చెట్లు కూడా ఏమి ఉండేటివి కాదు. స్కూల్ అయితే చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ, చాలా అంటే చాలా బాగుందండి స్కూలు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ నేను ఆంటీతో మాట్లాడేసి రిటర్న్ వస్తుంటే, ఇది స్కూల్ పక్కనే ఉంటుందండి పోలేరమ్మ టెంపుల్, చాలా బాగుంది కదా. ఇక్కడ ప్రతి ఇయర్ పూజలు అంటే జాతర టైప్లో కూడా చేస్తారు. అలాగే ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం కూడా సర్ది పోసుకొని అలా అయితే ఎవరింట్లో వాళ్ళు పొంగలు పెట్టుకోవడం అలా చేస్తారు. ఇక ఇదైతే రామాలయం క్లోజ్ చేసేస్తుంది, అందుకే నేను చూపించలేదు, బయట నుంచే చూపిస్తున్నాను. అంటే 3:30 అయింది కాబట్టి ఈ టైంలో ఏ టెంపుల్ కూడా ఓపెన్లో ఉండదు. యాక్చువల్ పోలేరమ్మ టెంపుల్ కంటే డోర్స్ క్లోజ్ చేస్తారు, కానీ మెయిన్ డోర్స్ అయితే క్లోజ్ చేయరు, కనిపిస్తూనే ఉంటుంది. ఇక ఇలాంటి టెంపుల్స్ అయితే క్లోజ్ చేస్తుంటారు. సో ఇంకా ఇక్కడ నుంచి ఇవి మేము చూసేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయాము, ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుంది కదా, చాలా బాగా కట్టారు. ఇక్కడ చూసారా, ఇక్కడ నేనైతే అసలు చూడనే లేదు, ఏంటో అనుకున్నాను. మొత్తం నేరేడు పళ్ళు అండి, చెట్టు చూడండి, చాలా పెద్ద చెట్టు, స్కూల్లోనే ఉంది. మొత్తం కింద పడిపోయి మొత్తం బండ్లు అవి ఇవి తొక్కేసి ఎలా ఉన్నాయో చూడండి. మొత్తం కోద్దామంటే అందట్లేదు, చాలా పైకి ఉన్నాయి. సో ఇంకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతున్నాము. ఇదైతే స్కూల్ ఎదురుగానే అంగన్వాడీ స్కూల్ అండి. ఇక్కడైతే కొంతమంది ఊర్లో వాళ్ళు ఏదో ఆడుతున్నారు, ఏదో ఊర్లో ఉంటారు కదా లేడీస్ వాళ్ళు, ఏదో ఆటలు ఆడుకుంటున్నారు ఇక్కడ కూర్చొని. మేము వీడియో తీస్తున్నామని మమ్మల్ని అయితే విచిత్రంగా చూస్తున్నారు. మేము వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళెవరో మాకు తెలియదు. సో ఇంకా ఇక్కడైతే మేము ఇంటికైతే వెళ్తాం. చూశారు కదా మొక్కలతోనే ఆర్చ్ లాగా ఎలా కట్టారో. వాడు ఇంకా అక్కడ కోడిపిల్లలను అయితే చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంక మేము ఇంటికి వెళ్తూ ఉంటే చిన్న పాప అండి, పక్కన చిన్న పాప భలే క్యూట్గా ఉంది, పెద్ద బన్నీని ఒకటి వేసుకొని చాలా క్యూట్గా ఉంది. మా చెల్లెలు ఏదో మాట్లాడిస్తూ ఉంది.
ఇక ఇక్కడి నుంచి అయితే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇదైతే నా చిన్నప్పటి నుంచి ఉందండి బోర్వెల్. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మేము ఇక్కడ చిన్నప్పుడు ఆడుకున్నాము, అన్నీ చేసాము. అది ఇప్పటికీ ఉంది. పని చేస్తుందో లేదో తెలియదు కానీ అదైతే ఇంకా ఉంది. ఇక్కడ చూసారా, మాకైతే ఉబ్బ తీసేసి బాగా ఉక్క పూసేసి చెమట్లయితే పడ్డాయి. బాగా అసలు గాలి అయితే లేదండి. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. అసలు సమ్మర్ మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టయితే ఉంది. మేము ఇక్కడైతే ఇంటికి తిరిగి వచ్చేసాము. ఎక్కువసేపు లేమండి, వచ్చేసాము. స్కూల్ టైం కూడా, వదిలే టైం కూడా అయిపోయింది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే గాలి లేదు, ఉబ్బ తీస్తుంది. ఇంకా బాగా ఏడుస్తాడు, ఇంకా చికాకు పెడతాడని చెప్పి మేమైతే వచ్చేసాము. ఇక్కడ కింద చిన్నది గోరింక పిట్ అయితే ఉంది. జూమ్ చేశాను, అంతగా బాగా అయితే కనిపించలేదు, చూడండి. ఈవినింగ్ టైం అయ్యే లోపల చాలా పక్షులు కూడా ఇంకా చెట్లపై ఏ గూటికి ఆ పక్షి అయితే వచ్చేసింది. ఇంకంతే మనం కూడా మన గూటికి చేరిపోవాలి కాబట్టి కాసేపు ఇక్కడ బాబునైతే ఇంకా ఫ్రెష్ చేయించేసి మేము కూడా బయలుదేరిపోయాము. పక్షులే సాయంత్రం అయితే వాటి గూటికి అవి వచ్చేసాయి. ఇంకా మేము కూడా అంతే, మా గూటికి మేము వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను మాట్లాడుతుంటే బాబు పక్కన ఆడుకుంటున్నాడు. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోకండి, చిన్న బాబు కదా తెలీదు. సో ఇంకా ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అంటే ఎంతగా 4:30, 5 అలా అయింది. ఇంకా మేము కూడా ఇంకా బాబుని కూడా ఫ్రెష్ చేయించేసి రెడీ చేసేసాము ఇంకా బయలుదేరడానికి. నా చెప్పాను కదా, గోరింటాకు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి అని. గోరింటాకు కూడా విరుచుకొని ఇక్కడే వలిచేసుకొని కవర్లో వేసేసుకున్నానండి. మళ్ళీ నాకు ఇంటికి వెళ్తే బాబుతో కుదురుతుందో లేదని చెప్పి ఇక్కడే ఆకు మొత్తం వలిచేసి కవర్కి అయితే వేసుకున్నాను. కవర్లో తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి నేను గోరింటాకు వేసుకున్నాను. గోరింటాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది కదా, బాగా కూడా పండింది. ఇంకా ఇక్కడైతే ఒకసారి ఇంకా పైన బట్టలు అవి కూడా ఉన్నాయి కదా, మా తమ్ముడు అయితే బయటకు వెళ్ళిపోయాడు. సో నేనైతే బట్టలన్నీ తీసేసి కిందేసి ఒకసారి చూడండి మా ఏరియా మొత్తం ఎలా ఉందో. మా ఇంటి వెనుక ఇదంతా మా ఏరియా వరకు అయితే కొంచెం ప్లెజెంట్గా ఉంటుందండి, అంత ఎక్కువగా ఎవరు రారు. ఇదైతే పల్లెటూరే, కాకపోతే మెయిన్ రోడ్డుకి 2 వీధులు వెనక ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, సన్సెట్ కూడా ఎంత బాగా కనిపిస్తుంది. ఈ చెట్లు అడ్డం ఉండడం వల్ల మెయిన్ రోడ్ సరిగ్గా కనిపించట్లేదు, లేదంటే మెయిన్ రోడ్ గుత్తుకొండ కాలేజీ ఇవన్నీ అయితే బాగా కనిపిస్తాయి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎక్కడ నచ్చింది అనేది కామెంట్ కూడా చేయండి. అలాగే మన పాత వీడియోస్ కూడా చూసి నచ్చితే లైక్ చేయండి. మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందు తీసుకొస్తాను. ప్లీజ్ అండి, ఇది నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే అనుకోండి. ఇక ఇక్కడ మేమైతే ఇంకా బయలుదేరిపోయాము ఇంటికి. ఇది మా ఇంటి ఎదురుగా అయితే చిన్న వినాయకుడు విగ్రహం అయితే పక్కన వాళ్ళు పెట్టుకున్నారు వాస్తు ప్రకారం. చూసారు కదా, ఇంకా ఇదైతే సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది కదా. వ్యూ సూపర్గా ఉంటుందండి. మేము మా ఇంటికి వెళ్ళే దారి కానీ వచ్చే దారి కానీ చాలా బాగా అనిపించింది వ్యూ మాత్రం. ఇక ఎలాగో ఇంటికి వస్తున్నాం కదా అని చెప్పి బస్ స్టాండ్లో అక్కడేనండి, అక్కడే టీ తాగేసి, ఇంకా నాన్న కూడా ఉన్నారు కాబట్టి అక్కడే టీ తాగేసి కాసేపు ఉండేసి ఇక మళ్ళీ అయితే ఇంకా డైరెక్ట్ ఇంకేనండి, ఇంకెక్కడ కూడా ఆగలేదు.
టీ అయితే చాలా బాగుండింది. టీ టైం బుచ్చిరెడ్డిపాలెం. టీతో పాటు కొన్ని బాబుకి స్నాక్స్ కావాలంటే బాబుకి కూడా స్నాక్స్ అయితే తీసుకున్నాము. నేనైతే టీ తాగేసాను, స్నాక్స్ అయితే బాబు తిన్నాడు. ఇక ఇక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసి నాన్న మమ్మల్ని వదిలిపెట్టేసి రిటర్న్ అయితే వెళ్ళిపోయాడు. మేమైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఫస్ట్ బాబా ఎట్లాగో ఇంటికాడే ఫ్రెష్ చేయించి తీసుకొచ్చేసాను, తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇక ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇది చూసారు కదా, కిచెన్లో కొత్తగా పెట్టాను అన్నాను కదా, బాగుందా, నచ్చిందా? ఇక ఇదైతే నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన గోరింటాకు, అక్కడే వలుచుకొని తీసుకొచ్చానని చెప్పాను కదా. ఈ గోరింటాకుని ఏం చేశాను, పండిందా లేదా, పెట్టుకున్నానా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోవద్దు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.